ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. నేనే స్థితిలో ఉన్నను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. I have learned in whatsoever state I am there with to be content. పౌలు భక్తుడు అంటున్నాడు, నేనే స్థితిలో ఉన్నా ప్రభువా, నేను నిన్నే స్తుతిస్తాను. నాకు తెలుసు దేని స్థితిలో ఎలా ఉండాలో, సంపన్న స్థితిలో ఎలా నడుచుకోవాలో. ప్రతి విషయంలోనూ నాకు తెలుసు ప్రభువా, నేను ఏ విధంగా జీవించాలో. ప్రతి మనిషికి సాధారణంగా రెండు స్థితుల్లో ఉంటాము. మొదటిగా చూసినట్లయితే ఆనంద స్థితిలో ఉంటారు, లేక రెండవదిగా దుఃఖ స్థితిలో ఉంటారు. అయితే దుఃఖంలో అయినా ఉండాలి, లేదా ఆనందంగా అయినా మనిషి జీవితం ఉండాలి. మనిషి ఆనందంగా సంతోషంగా ఉన్నాడు అంటే దేవుడు వారి జీవితంలో చేసిన మంచి కార్యములను బట్టి సంతోషంగా ఆనందంగా ఉన్నాడు అని. ఆనందంతో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించుట, ఆరాధించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మానివేస్తాము. ఎన్నో ప్రార్థనలు చేసి, కన్నీళ్లు కార్చి, ఉపవాసాలు చేసి, దేవుడు కరుణించి కనికరించి దేవుడు నీకు సహాయం అనుగ్రహిస్తే అవి పొందుకొని దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మానేస్తాము. కానీ నీవు నీ జీవితంలో ఆనందంగా ఉన్నావు అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆయనను స్తుతించి, ఆరాధించి, మహిమపరిచి, కొనియాడి ఆయన మాటను ప్రచురపరచాలి. రెండవదిగా దుఃఖ స్థితిలో కనుక నీవు ఉంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలను, దేవుని మాటలను జ్ఞాపకం చేసుకొని ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఎత్తిపట్టి అనుదినము ప్రార్థించాలి. అవి నీ జీవితంలో జరిగే వరకు, నీ జీవితంలో అవి నెరవేరే వరకు నీవు పోరాడాలి. దేవునితో పోరాడాలి, బ్రతిమలాడుకోవాలి, దేవుని నుండి పొందుకొని ఆయన నుండి సంపాదించుకోవాలి. కానీ నీవే స్థితిలో ఉన్న దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా నీవు ఉండాలి. కనుక నీ జీవితం ఆనందంగా ఉంటే దేవునిని స్తుతించు, దుఃఖముగా గనుక ఉంటే దేవుని వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థించు. నిన్ను నీవు సరిచూసుకో. నీ వద్ద ఏం లోపం ఉందో దానిని గుర్తిరిగి దానిని మార్చుకో. ఇక నుండి అయినా నీ జీవితాన్ని మార్చుకొని దేవుని కొరకై జీవించు, సంతృప్తి కలిగి జీవించు. దేవుడే తగిన సమయమందు నిన్ను హెచ్చించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిలిచిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో విని విడిచిపెట్టు వారిగా కాకుండా వారి హృదయ గదిలో వాక్యాన్ని భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును తండ్రి ప్రభా, మేము ఏ స్థితిలో ఉన్నా నాయనా నిన్ను మహిమ పరిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. నీ కొరకే జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. మీరు చేసిన మేళ్లను మరువక మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి దేవా. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని వారికి సమయానుకూలంగా నీ సహాయాన్ని అందించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. God bless you all.